సూర్యప్రతాప్ ఇంట్లో పైకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే రూప వెనకాల పరిగెడుతూ ఉంటుంది. నైనా వెనకాల వెళ్తే ఇక అప్పుడే రూపని చూస్తూ ఏంటమ్మా అని అంటంతో నువ్వు నేను నీతో ఒక విషయం చెప్పాలి నాయనా అని అంటే ఏంటది అని అంటూ అడగటంతో అక్క ఆత్మ శాంతించాలి అంటే నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఏంటది అని అడగగానే అది ఏంటంటే ఇందాక నాకు బావని అడిగితే ఒక విషయం తెలిసినది. అదేంటంటే నువ్వు అమ్మ ఒక్కటైనారని అక్క ఆత్మ శాంతిస్తుంది. అలాగే మీరిద్దరూ కలిసి పెళ్లి రోజు చేసుకుంటే అక్క ఆత్మ ఇంకా మంచిగా శాంతిస్తుంది నాయన. అందుకే మేము చెప్పేది వినండి అని అంటూ చెప్తూ ఉండగానే సూర్యప్రతాప్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. మీరు కోపడొద్దు నాయన అని అంటూ బిట్టు ఇలా చెప్తూ ఉంటాడు. దగ్గరికి వచ్చి తాతయ్య అవును పిన్ని చెప్పింది కరెక్టే, మీరు పెళ్లి రోజు జరుపుకోండి తాతయ్య, అంతా మంచి జరుగుతుంది అని అంటూ చెప్తూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇంకా దీపక్ వాళ్ళు విజయ అంబిక వాళ్ళు కోపంగా చూస్తూ ఉంటారు. వాళ్ళ మాటలకి సూర్యప్రతాప్ సీరియస్గా చూస్తూ ఉంటే విరూపాక్షి అలా చూస్తూ ఉంటుంది. ప్లీజ్ నాయనా అక్క ఆత్మ శాంతించాలి అంటే మీరు ఇది చెయ్యాలి నాయనా అని అంటూ రూప మాట్లాడుతూ ఉంటుంది. అందుకు సూర్యప్రతాప్ ఒప్పుకుంటాడా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.